బ్రో ఇప్పుడు జానీ మాస్టర్ రేపు బెయిల్ పిటిషన్ ఉంది కదా, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి బ్రో? బెయిల్ ఇవ్వచ్చా ఇవ్వద్దు అనుకుంటున్నారు? సో జానీ మాస్టర్ ఆల్రెడీ అరెస్ట్కి ముందే ఒక బెయిల్ పిటిషన్ వేశాడు. సో ఆ బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరించడం జరిగింది. ఎందుకంటే పోస్కో చట్టం కింద అతని పైన కేసు నమోదైంది కాబట్టి జానీ మాస్టర్కి ఎట్టి పరిస్థితుల్లో అతనికి బెయిల్ అయితే రాదు. ఓకే బ్రో, ఇప్పుడు అమ్మాయి గతంలో చేసిన ఇప్పుడు ఏవైతే ఇష్యూ ఉందో, సో అమ్మాయి 16 ఏళ్ళు ఉన్నప్పుడే ఇలా చేశారని ఒక ఆరోపణలు ఉన్నాయి కదా, సో అవి ఒప్పుకొని చేసుకున్న అన్ని సంవత్సరాల నుంచి ఎందుకు బయటికి రాలేదు, ఇప్పుడే సడన్గా ఈ అమ్మాయి ఎందుకు వచ్చిందని అడుగుతున్నారు. సో దాని మీద అభిప్రాయం, అలా రావడం కరెక్ట్ అనుకుంటున్నారు ఇప్పుడు? సో అమ్మాయి మైనర్గా ఉన్నప్పుడు కూడా పలుసార్లు ముంబైలో ఒక హోటల్లో జానీ మాస్టర్ గారు అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడడం జరిగిందని అమ్మాయి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో అది ఎన్నో సంవత్సరాల కింద ఒక 4 years కింద బ్యాక్ జరిగింది. ఈ రోజు కంప్లైంట్ ఇవ్వడం అనేది నిజంగా అమ్మాయికి తప్పు కూడా ఉంది. సో ఎప్పుడైతే ఈ అత్యాచారం లైంగిక దాడి జానీ మాస్టర్ ఆమె పైన చేసినప్పుడే అప్పుడే కంప్లైంట్ ఇచ్చుంటే ఇంత దూరం వచ్చేది కాదు. సో ఇందులో అమ్మాయికి తప్పు కూడా ఉంది. ఓకే, ఇప్పుడు రేపు జానీ మాస్టర్కి బెయిల్ దొరుకుతుంది అనుకుంటున్నారా? సో ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ అయితే దొరకదు. ఎందుకంటే పోక్సో చట్టం అంటే మినిమం ఒక 1 year వరకు ఎలాంటి బెయిల్ అయితే దొరకదు. సో పోక్సో కాకుండా మామూలు రేప్ కేసు కానివ్వండి, దాడి కానివ్వండి, బెదిరింపు కేసులకైతే బెయిల్ దొరికే అవకాశం ఉండొచ్చు. కానీ పోక్సో అడిషనల్గా యాడ్ చేశారు కాబట్టి సో అందులో ఎలాంటి బెయిల్ దొరికే అవకాశాలు అయితే లేవు. అంటే జానీ మాస్టర్ ఆమెను కలిసింది 18+ అబోవ్ అని వాళ్ళ బీసీస్ అంటున్నారు. ఎందుకంటే డీ జోడీ అనేది ఇంటిమసీ తోటి కూడుకున్న ప్రోగ్రాము. అందులో 18+ అబోవ్ ఉన్న వాళ్ళని అలౌ చేస్తారు. ఆమెకు 16+ అంటే తప్పుడు ఆధారాలు పెట్టి వచ్చిందా ఏమన్నా అని మిస్సెస్ అంటారు. మీరేమంటారు? సో జానీ మాస్టర్ ఒప్పుకోవడం అయితే తను ఆ షోకి ముందే ఆమె నాకు పరిచయము, సో నాకు ఆ దురుద్దేశంతో ఆ అమ్మాయిని చేర్చుకోవడం జరిగిందని జానీ మాస్టర్ ఆల్రెడీ ఒప్పుకున్నారు. ఒప్పుకుంటే రిమాండ్లో ఉంచారు బ్రదర్, జైలు పంపిస్తారు. అది ఒప్పుకున్నారని చెప్పి అంత బయట రూమర్స్ వస్తున్నాయి. యాక్చువల్లీ అని చెప్పి రిమైండ్ రిపోర్ట్లో ఆ అమ్మాయి చెప్పారు కానీ జానీ మాస్టర్ ఒప్పుకున్నట్టు కాదు యాక్చువల్లీ. సో మనం వేచి చూడక తప్పదు. ఇంకా ఎంక్వైరీ పోలీస్ కస్టడీలో తీసుకున్నాక ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు జానీ మాస్టర్ ఇష్యూ మీద. మీ అభిప్రాయం ఏంటి? సో ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదంటే ఆల్రెడీ అతన్ని రిమాండ్లో ఉంచారు కాబట్టి పోలీస్ కస్టడీలోకి ఇస్తే ఇంకా కొన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత ఇంకా సాక్ష్యాధారాలు జానీ మాస్టర్ దగ్గర నుంచి సేకరించేవాళ్ళు. సో అలా సేకరించకపోవడమే సో ఇలాంటి అన్నిటికీ కూడా ఆమోదం పొందుతుంది. నెక్స్ట్ వాళ్ళ వైఫ్ను కూడా